ప్రేమ ఎంత మధురం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. ఏదైనా సరే ఇక్కడనే ఆర్య సార్ ముందే తేలిపోవాలా. ఇప్పుడు వదిలేస్తే ఈ విషయం ఎంత దూరం పోతుందో ఏమో. అమ్మా, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. నాది ఊహ అయితే నువ్వు ఏ ఉద్దేశంతో బీరువాలో ఉన్న జాతకాలు తీసుకుపోయిండావే? మాట్లాడమేమే. జాతకాలు చూపించుకుని ముహూర్తాలు పెట్టుకుని ఏకంగా పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి తీసుకొస్తామనుకున్నావా? అమ్మా, మరి ఇంతలా అనుమానించి మాట్లాడకమ్మా. వినడానికి మనసుకి కష్టంగా ఉంది. నువ్వు చేసిన పని మాత్రం నా మనసుకి ఇష్టంగా ఉంది అనుకున్నావా? మర్యాదగా చెప్తావా? నాలుగు తగిలించమంటావా? పద్దు గారు, ఒక నిమిషం. తల్లిగా మీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ మీరు ఆవేశంలో తొందరపడుతున్నారు. అను చిన్నపిల్ల కాదు. మీరు కొట్టి తిట్టినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అయిపోదు. ముందు అను ఉద్దేశం ఏంటో, తన మనసులో ఏముందో ప్రశాంతంగా తెలుసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు దీని గురించి తెలియదు సారు. పెద్ద మొండిగటం. దానికోసం ఎంతో చేసిన మీ దగ్గర నిజం దాచింది అంటే దీన్ని ఎట నమ్మాలి సారు? ఇప్పుడు కూడా ఏమేమో చెప్పి తప్పించుకోవాలని చూస్తుందే తప్ప నిజం చెప్పడం లేదు. చూసిండారా? ఇది చిన్న పిల్ల కాదు కాబట్టి ఎక్కడ మోసపోతుందనే భయంతోనే చేయి చేసుకోబోయి ఉంటాను. మోసం అని ఎందుకు అనుకుంటున్నారు? అను గురించి మీకు తెలీదా? తను నమ్మిన దాన్ని ఇష్టపడుతుంది, గౌరవిస్తుంది. మీరు దీన్ని వెనకేసుకున్నాకండి సారు. నిజంగా దీని ప్రేమ మీద నమ్మకం ఉంటే అతని పేరు ఎందుకు బయట పెట్టదు? పద్దు గారు, మీ దగ్గర అంత స్వేచ్ఛ ఉండి కూడా అను తన మనసులోని మాటను చెప్పడానికి ఆలోచిస్తుంది అంటే ఆ ఆలోచన వెనుక ఏదో భయం ఉందని అర్థం. ప్రేమ ఎంత మధురం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.